आपको सरकार द्वारा क्रियान्वित कार्यों योजनाओं को सभी पात्र लाभार्थियों तक पहुंचाने की महत्वपूर्ण भूमिका निभानी चाहिए, जिसके लिए पाल कुर्ती और अंतरगांव मंडलों के विभिन्न विभागों के सरकारी अधिकारियों के साथ एक समीक्षा बैठक आयोजित की गई। रामागुंडम निर्वाचन क्षेत्र के विधायक मक्खन सिंह राज ठाकुर ने आज एनटीपीसी मिलेनियम हॉल पालकुर्ती और अंतरगांव मंडल के अधिकारियों के साथ समीक्षा बैठक की। इस अवसर पर विधायक मक्खन सिंह राजकुमार ने कहा कि अधिकारियों से पालकुर्थी और अंतरगांव मंडलों में रहने वाले लोगों के लिए सरकार द्वारा शुरू की जा रही सरकारी योजनाओं के प्रदर्शन के बारे में पूछा गया। अधिकारियों ने अब तक क्रियान्वित की गई 6 गारंटियों से लाभान्वित होने वाले लोगों की मानसिकता के बारे में पूछा गया। सरकार 26 जनवरी से ऋतु भरोसा, इंदिरा इंदुलू और राशन कार्ड प्रदान करने की तैयारी कर रही है। विधायक मक्खन सिंह ने अधिकारियों को निर्देश दिया कि वे सभी पात्र गरीबों को सरकार द्वारा प्रदान की जा रही कल्याणकारी योजनाओं को लागू करने में तत्पर रहें। మాకిచ్చిన శాసనసభ్యులకు ఈ ఏర్పాట్లు చేసుకోవాలని ముఖ్యమంత్రి గారి ఆదేశాలు కూడా అందుకే మీ అందరితో కూడా కలవడానికి మరొకసారి మనం మన ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యలపైన అవగాహన కొరకి ఒక కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టింది. మరి దీంతో పాటు మీ అందరూ కూడా ఒక ఇంటర్వ్యూ చేస్తే మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా తెలుసు మీకు. ఇక్కడ ఉన్న వాళ్ళు మాజీ ప్రజాప్రతినిధులే. వారు కూడా ఇక్కడికి ఆహ్వానించడం ఎందుకంటే ప్రతి గ్రామంలో సమస్య మీ దృష్టికి తీసుకురావాలంటే అది ఎంతవరకు అయింది ఏదైనా ఉంటే మీకు చెప్పడానికి దాన్ని అధికారులు పాజిటివ్గా తీసుకోవాల్సిందిగా మీ అందరికీ అభ్యర్థిస్తున్నా. నేను చాలాసార్లు మేము మాట్లాడుతూ ఉన్నాం. మనం పంచాయతీరాజ్ సంబంధించిన అంశం పైన మొదలు మాట్లాడుతున్నాం. అదే మాదిరిగా డిఎంఎఫ్టీ ద్వారా నాయుడు గారు మనము పల్లెలలో ఎక్కడెక్కడ రోడ్లు కొత్త రోడ్లు వేసినాం, గతంలో రోడ్లు వేసినామా, ఎక్కడెక్కడ మిగిలి ఉన్నాయి, ఏ సమస్యలు ఉన్నాయి పంచాయతీరాజ్లో డిపార్ట్మెంట్ వైజ్గా. ఈరోజు రైతులు రుణమాఫీ అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఉన్నారు ఇక్కడ, మీరే ప్రధాన పాత్రధారి. మీరు చెప్పండి, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఇలా రైతు రుణమాఫీకి సంబంధించిన అంశం పైన 2 లక్షల రుణమాఫీ మనం పూర్తి దాదాపు పెద్ద ఎత్తున జరిగింది. మన ప్రాంతంలో 2 మండలాల్లో ఎంత జరిగింది, ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, ఏ గ్రామంలో ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, దాంట్లో 15-30 వేల నుంచి మంది ఎంతమంది ఉన్నారు, 1,50,000 మంది ఎంతమంది ఉన్నారు, పూర్తిగా 2 లక్షల మాఫీ వచ్చిన వాళ్ళు ఎంతున్నారు. మన వాళ్ళ యొక్క మండల పంచాయతీ ప్రతి గ్రామంలో కూడా ప్రభుత్వ ఆదేశాలు ఏంటంటే అక్కడ మీరు ఒక లిస్ట్ వేసి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారి యొక్క సమాచారాన్ని ప్రజలకు అందరూ తెలియజేసేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాలని ప్రభుత్వం. 500 రూపాయల బోనస్ ఈరోజు మన 2 మండలాల్లో నాకు తెలిసి దాదాపుగా సంఘాలు ఎక్కువ ఇస్తారు. ఎంతమంది దాంట్లో లబ్ధి కలిగిన వాళ్ళు, దాంతో పాటు అది మనం బహిర్గతంగా ప్రజల్లో తీసుకోగలిగినామా, 2వ అంశం. 3వది రైతు సంఘాల దగ్గర మన ప్రభుత్వం కార్యక్రమం చేసినప్పుడు నేను స్వయంగా వీడియో కేంద్రం కాడికి వచ్చే వరకు ఏ ఒక్క రైతు కూడా లేదు. అది వేడిపోయింది. రైతు సమీక్ష చేసేటప్పుడు ఒక ముఖ్యమంత్రి అక్కడ మాట్లాడుతున్న సమయంలో సంబంధిత క్యాబినెట్ మంత్రులు అందరూ కూర్చొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అధికార గణం అంతా అక్కడ కూర్చొని రైతుకు సందేశం ఇచ్చేటువంటి కార్యక్రమంలో మనం ఇక్కడ ఎంత అవమానం, మనం చేసే వృత్తికి అవమానం అనే విషయాన్ని ఒకసారి గమనించాలి. నేను నిందించట్లేదు. మనం చేస్తున్న పని మనం ఇచ్చే ప్రజలకు తెలియకపోతే, మనం ఇచ్చే రైతుకు తెలియకపోతే ఎవరికి తెలవాలి? 31,000 కోట్ల రుణమాఫీ చేసుకుంటా మనం ఎందుకు బాధపడాలి? ఇది ఎవరికి తెలియకపోతే, ఏ రైతు తెలియకపోతే వాడు ఎట్లా లబ్ధి